హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజా రమేష్. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజా రమేష్, అమ్మ మొబైల్ రిపేరింగ్ సెంటర్ నుంచి. ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ A14 5G మోడల్. అయితే మనకి ప్యాటర్న్ లాక్ అన్లాక్ అవ్వట్లేదని వచ్చారు. దానికి తీసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్రెడీ జీమెయిల్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. నేను ఆల్రెడీ జీమెయిల్ లోపల నుంచి ఇంటర్నల్గా తీసేసి ఓన్లీ ప్యాటర్న్ లాక్ పడిపోతే ఎక్కువ టైమింగ్స్ అడుగుతుంటుంది కదా, స్విచ్ ఆఫ్ చేసిన లాక్ అడుగుతుంది. దానికోసం అయితే చేస్తున్నాను ఈ వీడియో. చూడండి, మనకి వాల్యూమ్ అప్ బటన్, డౌన్ బటన్, కింద పవర్ బటన్ ఉంది. ఛార్జింగ్ కనెక్ట్ అయితే పెట్టుకోవాలండి, ఛార్జింగ్ కనెక్ట్ అయ్యే ఉండాలి. ఇప్పుడు మనం పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. స్క్రీన్ ఆఫ్ అయ్యేంత వరకు, ఆఫ్ అయ్యాక వెంటనే వాల్యూమ్ అప్ బటన్, డౌన్ బటన్ వదిలేసి వాల్యూమ్ అప్ పట్టాలి. ఈ శాంసంగ్ లోగో వచ్చిన వెంటనే రెండు వదిలేయాలి. నేను ట్రై చేస్తున్నాను, అయ్యింది. కాకపోతే మీకోసం 2 సార్లు ట్రై చేస్తాను. కొంతమంది అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి ఇదైతే అవ్వట్లేదు, ఇంతసేపు ఉండదు. ఇంకొకసారి అయితే ట్రై చేస్తాను, ఎలా అవుతుందో పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది చూడండి, మనం స్విచ్ ఆఫ్ చేస్తామని అవ్వదు. ఇంకొకసారి అయితే ట్రై చేస్తున్నాను. మేబీ ఛార్జింగ్ కనెక్ట్ అనేది సరిగ్గా కట్ అవుతుంది కాబట్టి అవ్వకపోవచ్చు. చూడండి, మళ్ళీ వాల్యూమ్ డౌన్, పవర్ బటన్, జస్ట్ స్క్రీన్ ఆఫ్ అయ్యేంత వరకు పట్టుకోండి. పవర్ ఆఫ్ చేసిన అవ్వదు, అలా వచ్చిన ప్రాబ్లం లేదు. స్క్రీన్ ఆఫ్ అవ్వగానే పవర్ బటన్ పట్టి ఉంచి అప్ బటన్, డౌన్ బటన్ వదిలేసి అప్ బటన్ పట్టుకొని విడిచిపెట్టేయాలి. అయినా అవ్వలేదు. కేబుల్ అయితే మారుస్తున్నాను, ఛార్జింగ్ కేబుల్. ఇప్పుడైతే అవుతుంది. చూడండి, నేను ముందు జీమెయిల్ లాక్ ఉన్న వారికి అవుతుందండి ఇది. చూడండి, మళ్ళీ పవర్ బటన్, ఇది ఫోన్ ఆఫ్ చేద్దామని అవ్వదు, లాక్ అడుగుతుంది కాబట్టి. పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్, స్క్రీన్ ఆఫ్ అయ్యేంత వరకు పట్టుకొని వాల్యూమ్ డౌన్ బటన్ వెంటనే వదిలేసి స్క్రీన్ ఆఫ్ అవగానే అప్ బటన్ పట్టుకొని శాంసంగ్ అని రాగానే మొత్తం ఫింగర్లు తీసేయాలి. పవర్ బటన్, అప్ బటన్ తీసేస్తే మనకైతే ఒక రికవరీ మోడ్కి అయితే వెళ్తుంది. చూడండి, వెళ్ళింది రికవరీ మోడ్. ఇది ఓన్లీ జీమెయిల్ తెలిసిన వాళ్ళకేనండి. ఇక్కడ చూడండి, రీబూట్ పవర్ నౌ, ఇక్కడ వైప్ డేటా రీసెట్ అని ఉంది. వాల్యూమ్ డౌన్ చేస్తే వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ పైన పెట్టి పవర్ బటన్ ప్రెస్ చేస్తే, చూడండి ఇది కదా, పవర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఎస్ఆర్ను ఫ్యాక్టరీ డేటా రీసెట్ అడుగుతుందండి. డౌన్ బటన్ ప్రెస్ చేసి పవర్ బటన్ నొక్కితే వైప్ డేటా అయిపోతుంది. ఇప్పుడు రీబూట్ ప్రెస్ చేస్తే ఆల్రెడీ లాక్ ఓపెన్ అయినట్టే. ఇది షార్ట్ కట్ రీసెట్. ఇది చాలామంది చూసే ఉంటారు. అయినా కొంతమంది నా ఛానల్లో అడుగుతున్నారు, చేసిన లాక్ అడుగుతుంది, పవర్ ఆఫ్ చేయడానికి కూడా కావట్లేదు అంటే దానికి 1-2 సార్లు చేసి మీకు చూపిస్తున్నాను. దయచేసి వీడియో చూసి మీరైతే నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది జీమెయిల్ లోపల ప్లే స్టోర్ కోసం జీమెయిల్ వేసిన వాళ్ళకి మాత్రమే ఈ లాక్ అయితే పనిచేస్తుంది. జీమెయిల్ లాక్ ఉంటే మాత్రం మెనూ పూర్తిగా ఓపెన్ కాదు. మనం ఇలా చేసినంత కదే. ఇది ఓన్లీ జీమెయిల్ తెలిసిన వాళ్ళకి మాత్రమే. జీమెయిల్ రిమూవ్ చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది. ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్లో అయిపోతుంది, లేకపోతే ఆన్లైన్లో అమౌంట్ కట్ అవుతాయి. కొన్ని మనకి దాదాపు 400 to 500 అమౌంట్ కట్ అవుతుంది. ఇది చూడండి, నా కార్డు అమ్మ మొబైల్ రిపేరింగ్ సెంటర్. ఇప్పుడైతే పెట్టాను. అయితే 400 to 500 ఖర్చు అవుతుంది జీమెయిల్ అన్లాక్ చేయాలంటే. కొన్ని తక్కువలో అయితే మ్యాక్సిమం 500కి అయితే 5 to 550 తీసుకునే వాళ్ళకి అది నా 400 కట్ అవుతుంది ఎవరికైనా అమౌంట్. దానిపైన 100-200 వేసుకొని కస్టమర్ దగ్గర అయితే ఎవరైనా తీసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియో ఆల్రెడీ A20 శాంసంగ్ పెట్టానండి. అది చాలామంది చూస్తున్నారు, అవ్వట్లేదు అంటున్నారు. అందుకే ఎందుకు అవ్వట్లేదు అనేది ఫస్ట్ ఒకటి డమ్మీ మీకు చూపించానండి, అవ్వట్లేదు అని. తర్వాత అయ్యింది అయితే మీకు చూపించాను. ఇప్పుడు చూడండి, మెనూ అయితే మనకి ఓపెన్ అవుతుంది. మనకి స్టార్ట్ ఇలా వచ్చి ఉండిపోతుందండి. జీమెయిల్ తెలియకపోతే ముందుకు వెళ్ళే అవకాశం, మెనూ దాకా వెళ్ళదు. మళ్ళీ అక్కడ లాక్ అయితే అడుగుతుంది. మనకి ఆల్రెడీ ఈ వీడియో కోసం నేను ఆల్రెడీ జీమెయిల్ అన్లాక్ చేసి ఇది మీకు చూపించడానికి ఓన్లీ జీమెయిల్ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది. చూడండి, ఆల్రెడీ కెమెరా లైటింగ్ కూడా పడిపోతుంది, సరే కనిపించట్లేదు. ఇది మెనూకి వెళ్ళడానికి ఇవైతే ఆప్షను. మనకేంటంటే ఒకవేళ వైఫై ఆన్ చేయకపోతే జీమెయిల్ ఉన్న వాళ్ళకి వైఫై ఆన్ చేయకుండా ముందుకైతే వెళ్ళదు. జీమెయిల్ తెలిసిన వాళ్ళకి ఇది వైఫై ఆన్ కూడా చేయని అవసరం లేదు. చూడండి, మెనూలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ, హార్డ్వేర్ ప్రాబ్లం కానీ ఏవైనా మీకు ప్రాబ్లం ఉంటే
మాకైతే మా మొబైల్ షాప్కి అయితే పంపించండి. దాన్ని రెక్టిఫై చేసి ప్రాబ్లం సాల్వ్ చేసి మీకైతే కొరియర్ చేస్తాను. వీలైతే నా అడ్రస్ అయితే పూర్తిగా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. మొత్తానికి ఇదైతే అయిపోయింది. ప్రాబ్లం ఏ వచ్చినా హార్డ్వేర్ ప్రాబ్లమ్స్, ఐసీ వర్క్, ప్రొఫెషనల్ వర్క్ అండి ఇక్కడ మా దగ్గర అవుతుంది. దయచేసి మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉంది అక్కడ అవ్వట్లేదు అంటే మాకు ఒకసారి పంపించండి, ట్రై చేస్తాము. ట్రై చేసి మీకు రెక్టిఫై చేసి కొరియర్ చేస్తాము. దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాలంటే మీ ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియోలు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటివి చాలా ముందు వీడియోలు అయితే వస్తున్నాయి. నా షార్ట్స్ వీడియోలో అన్ని రెక్టిఫై చేసిన మొబైల్స్ ఉంటాయి, అది చూసి అయితే మీరు పంపించండి. ఇది మోడల్ చూడండి, శాంసంగ్ A14 5G. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.